పోలీస్ శాఖ నందు సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి పదవి విరమణ పొందిన పోలీసు అధికారులను ఈ రోజు రామగుండం పోలీస్ కమిషనర్ ఆ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పదవి విరమణ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపీఎస్ పాల్గొని పదవి విరమణ పొందుతున్న ముగ్గురు పోలీసు అధికారులు కుటుంబ సభ్యులతో కలిసి సాల్వా పూలమాలలతో సత్కరించి జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు పదవి విరమణ పొందిన అదనపు డీసీపీ అడ్మిట్ సి రాజు 1991 సంవత్సరం పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఆర్ఎస్ఐగా ఎంపికై అంచెలంచెలుగా పదోన్నతి పొంది కుటుంబ సభ్యుల సహకారంతో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంఘ విద్రోహ శక్తులతో పోరాడి యాంటీ యాక్సిమిస్ట్ ఆపరేషన్ నందు విధులను నిర్వర్తించి ప్రస్తుత పోలీసు వ్యవస్థ ప్రశాంతంగా కొనసాగడానికి కీలక పాత్రను పోషించి విజయవంతంగా పదవి విరమణ పొందడం జరిగింది. ఎన్ నరేష్ బాబు ఇన్స్పెక్టర్ 1983 సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్లోకి కానిస్టేబుల్ గా వచ్చి అంచెలంచెలుగా సర్వీస్లోని 42 సంవత్సరాల 2 నెలల విధులను నిర్వర్తించడం జరిగింది. జె సమ్మయ్య ఆర్ఎస్ఐ ఇన్స్పెక్టర్ 1984 సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్లోకి కానిస్టేబుల్ గా వచ్చి అంచెలంచెలుగా సర్వీస్లోని 41 సంవత్సరాల 6 నెలల విధులను నిర్వర్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 13 బెటాలియన్ కమాండెంట్ మూర్తి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు దామోదర్, మల్లేశం, శ్రీనివాస్, వామనమూర్తి, సూపరింటెండెంట్లో ఇంద్రసేనారెడ్డి, సంధ్య, మనోజ్ కుమార్, సిపి హరీష్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం స్వామి, పదవీ విరమణ అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.